చూసారు కదా, ఇక్కడ చాలా జింకలు అయితే ఉన్నాయి. వాటికి మేత అయితే వేసినట్టున్నారు. సో మేమైతే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ప్రస్తుతం తిరుపతిలోని ఎస్వి జూ పార్క్ అయితే వచ్చాను అనమాట. శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అయితే. సో మనం లోపలికి అయితే వెళ్ళేసి మనకి లోపల ఏమేమి యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, మొత్తం జూ పార్క్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేద్దాం. అలానే లైన్ సఫారీ కూడా చేద్దాం. సో అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంత సపోర్ట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇది ఎంట్రీ. మనం ఇటు వెళ్ళి టికెట్ తీసేసుకొని మనం లోపలికి వెళ్దాం. లోపల ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే టికెట్ కౌంటర్ అనమాట. మనం ఇక్కడికి వచ్చేసి టికెట్ అవి తీసుకోవాలి. ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. లగేజ్ బ్యాగ్ రూమ్లోనే ఉంచాలంట. జూ పార్క్లోకి ప్లాస్టిక్ అనుమతి లేదు. మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము. ఒక పర్సన్కి 70 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం ఇంకైతే లోపలికి వెళ్ళిపోతాం. ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ చూడండి ఎంత బాగుందో. ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి అయితే సింగిల్స్ కలవ లేదంటున్నారు. సరే పంపించారు. ఎందుకంటే ఒక్కరే ఎక్కడైతే తిరగద్దంట. సో ఎందుకంటే ఈ మధ్య ఇన్సిడెంట్ ఒకటి జరిగిందంట, ప్రమాదకరమైంది. కానీ ఒక్కరైతే తిరగద్దు, క్రౌడ్ ఉండే చోట అయితే తిరగమన్నారు. సో అలానే చెకింగ్ అవన్నీ చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని లోపలికి పంపిస్తున్నారు అనమాట. ఇప్పుడు నేనైతే ఒక సైకిల్ తీసేసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాము. ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. మనకి లోపల నడవలేని వాళ్ళు ఉంటే మనకి బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి, స్కూటీస్ ఉన్నాయి. సో సైకిల్స్ కూడా ఉన్నాయి అనమాట. సైకిల్స్ మనం అయితే రెంట్కి తీసుకొని వెళ్ళొచ్చు. సో కౌంటర్ అయితే ఇదనమాట. సో నేను ఈ సైకిల్ అయితే తీసుకున్నాను అనమాట లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి. మనకి 1 అవర్కి వచ్చి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేను సైకిల్ వేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మనకి స్టార్టింగ్లో బబూన్ అంట ఒక యానిమల్ అయితే కనపడింది, చూపిస్తా చూడండి. ఇదే బబూల్ అంట, డిఫరెంట్గా ఉంది. సో మళ్ళీ దానికి స్టేజ్ అనికి కింద కర్ర చెక్కలతో కూడా ఒక చిన్న షెల్టర్ టైప్లో ఏర్పాటు చేశాడు ఆడుకోవడానికి. మనకి స్టార్టింగ్లోనే మంకీస్ కనపడ్డాయి. కోతులు మంచి హుషారుగా అయితే వెళ్తున్నాయి. ఒకసారి అయితే చూడండి. హే హే, కోతి పిల్ల జుమ్ జుమ్ అని ఎక్కేస్తుంది పైకి. ఎలక్ట్రికల్ స్కూటీలు అంట. 1 అవర్ 6 కిలోమీటర్కి 250, 2 అవర్స్కి 9 కిలోమీటర్స్ 450 అంట. సో ఎలక్ట్రికల్ స్కూటీస్ అయితే ఉన్నాయి. కావాలంటే మనం తీసుకొని మొత్తం తిరిగి రావచ్చు ప్రశాంతంగా. సో మనకి స్కూటీలే కాదు, మనకి బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి 4 నెంబర్స్కి లేదా బ్యాచెస్కి. ఇవ్వండి స్కూటీస్. పెద్దోళ్ళకైతే 70 రూపాయలు తీసుకుంటారంట, చిన్నపిల్లలకైతే 50 రూపాయలు తీసుకుంటారు. సో నడవలేని వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మనం బ్యాటరీ వెహికల్స్లో మొత్తం తిరిగేసి రావచ్చు అనమాట. సైకిల్ ఏదో క్యారీ చేసి అయితే తీసుకున్నట్టు దోళ తీరిపోతుంది సైకిల్. బ్యాటరీ వెహికల్ తీసుకున్నా బాగుండు. ఫైనల్గా సైకిల్ వేసుకొని జూ పార్క్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇవైతే నీటి పక్షులు అంట. మొత్తం బోన్లు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, చాలా పెద్ద పక్షులు ఇవన్నీ. కింద వాటర్ అయితే ఉంది కదా. సో నీటి పక్షులు ఇవన్నీ నిజంగా బాతుల్లాగా ఉన్నాయి, పెద్ద పెద్దగా. ఇక చూడండి వాటర్లోకి అయితే వెళ్తున్నాయి. అసలు వాటి ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం జింకల దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి జింకలను అయితే చూపిస్తాను చూడండి. చాలా జింకలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, చాలా జింకలు అయితే ఉన్నాయి అన్నమాట. వాటికి మేత అయితే వేసారా, మేత తినడానికి అయితే వచ్చాయి. సో ఇన్ని జింకల్ని నేనైతే ఒకేసారి ఫస్ట్ టైం చూస్తున్నాను. మాల్ విడివిడిగా అక్కడక్కడ చూస్తాం, కానీ ఒకేసారి ఇన్ని జింకలు అనమాట. సో బాగుంది, నైస్. ఇవన్నీ ఏంటంటే బర్డ్స్ అనమాట. నెమలి, అలానే రామచిలకలు, ఓన్లీ మొత్తానికి బర్డ్స్కి సంబంధించిన అనమాట ఈ ప్లేసెస్. సో మనకి స్టార్టింగ్లో తెల్ల నెమలి అయితే ఉంది, ఒకసారి చూడండి. హాయ్. సో ఇదైతే తెల్ల నెమలి అనమాట, చూశారు కదా. సో మీకు ఇక్కడ జింకలు అయితే కనపడుతున్నాయి కదా, ఇవి కృష్ణ జింకలు అంట. సో మనం లైన్ సఫారీ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళితే టికెట్ తీసుకొని మనకి బస్సులు అయితే కనపడుతున్నాయి కదా, మినీ వ్యాన్స్. వాటిల్లో అయితే మనం ఎక్కేసి మనం లైన్ సఫారీకి అయితే వెళ్దాము. సో టికెట్ వచ్చేసి పెద్దోళ్ళకి 50 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు అయితే తీసుకున్నారు.
సో మనం కూడా వెళ్ళేసి టికెట్ అయితే తీసుకుందాం. లైన్ సఫారీకి టికెట్ అయితే తీసుకున్నాను, 50 రూపీస్ అయితే పడింది. సో మనం జూ సఫారీకి అయితే ఎంటర్ అయిపోయాం. మనకి స్టార్టింగ్లో గేట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత అది క్లోజ్ చేసి రెండో గేట్ అయితే మనకి ఓపెన్ చేస్తారు. సో సింహం అయితే నిద్రపోతుంది ఇప్పుడు, స్లీపింగ్ టైం. राइट साइड देखो भाई, ठीक है तो स्वाभाविक से हाँ समोर ते एक बसलेलं होतं ना, ते समोर इथे बसलेलं जवळ आहे, इकडे यायला पाहिजे गाडी समोर आता त्या सीटवर पटकन तुझ्या इला घेऊन आता त्या सीटवर सीटवर जा, रोको जरा रोको. हां बघ एक वर समोर तिथे सुबह सुबह चिल्लाते होंगे ना. हाँ चिल्लाते होंगे ना सुबह सुबह. इकडे इकडे समोर घे समोर घे छोटा छोटा बिग लाईफ फोन घ्यायचा आडवा 50 वेळा सांगायला लागले तुला. तो उठला, जर जवळ थोडंसं इथे पाय ठेव, गुडघा ठेव तिथे. देखो बेटा थे बेचारा पकड़ी घे ना पटकन. मग फोटो लावली तुझी, फोटो काढून घेते का? లైన్ సఫారీకి అయితే వెళ్ళాను, బాగుంది. సింహాలను అయితే దగ్గర నుంచి చూశాను. అలానే కొన్ని సింహాలు అయితే పొనుకొని నిద్రపోతున్నాయి, కొన్ని అయితే యాక్టివ్గా ఉన్నాయి, కొన్ని అయితే లోపల ఉన్నాయన్నమాట. కొన్ని ఒక 2-3 సింహాలు అయితే బయట తిరుగుతున్నాయి. దగ్గర నుంచి అయితే చూశాను, బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. కూడా బాగా చూసి ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకైతే మళ్ళీ మన సైకిల్ తీసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం, వెళ్ళేసి మిగతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ పులి పేరు ఏంటంటే జాగ్వార్ అనమాట. ఇది సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ప్లేసెస్లో ఉండే పులి అనమాట. సో ఇదేంటంటే మనకి దీని లైఫ్ టైం వచ్చేసి 18 నుంచి 20 ఇయర్స్ అయితే దీని లైఫ్ టైం కెపాసిటీ అయితే ఉండిద్ది. నేనేమో జూ పార్క్కి లయన్స్ని, సింహాలని చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే అవేమో తీరిగ్గా గుహలో కొనుక్కొని నిద్రపోతున్నాయి. సో మేమేమో తిరుగుతూ ఉండాలి, అవేమో కొనుక్కొని రిలాక్స్ అవుతున్నాయి అనమాట. కనీసం వచ్చారు బయటకు వెళ్ళి చూద్దామని కూడా లేదు వాటికి. ఒక్కసారి అయితే వాటిని అయితే చూపిస్తాను కదా. నేనేదో వీడియోలో షూట్ చేద్దామని వస్తే ప్రశాంతంగా కొనుక్కొని నిద్రపోతున్నాయి. ఒక్కటన్నా మేల్కొని యాక్టివ్గా ఉందామనే లేదు వాటికి. సో జూ పార్క్ వచ్చినప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, కనీసం ఒక 2-3 అన్నా క్యారీ చేయండి. సో ఎందుకంటే బాడీ అయితే వర్క్ని డిహైడ్రేట్ అయిపోతుంది, ఎండ అయితే హెవీగా ఉంది. సో సమ్మర్ కాబట్టి కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. ఇక్కడ మనకైతే మంచి కొటేషన్ కూడా పెట్టారు, నన్ను రక్షించండి, నన్ను దత్తత తీసుకోండి. మంచి కొటేషన్. వచ్చిన వాళ్ళు కంపల్సరీ దత్తత అయితే తీసుకోండి. ఎక్కడికి పోయినా పుల్లెలన్నీ పొనుకొని నిద్రపడమే పని. సో సమ్మర్ అయ్యాలకి ఎండకి అవి కూడా బయటికి రావట్లేదు. సో క్యాప్చర్ చేద్దామంటే అసలు బయటికి రావట్లేదు అవి. సో ఓరకట్ట దూరం నుంచి చూసేసి వెళ్తున్నాను, మీకు చూపిద్దామంటే అసలు బయటికి రాలేదు, ఏడో లోపల పొనుకొని నిద్రపోతున్నాయి. సో నెక్స్ట్ ఇంకేమన్నా పుల్లులు ఏమన్నా సింహాలు ఏమన్నా ఉంటే చూద్దాం నెక్స్ట్ వెళ్ళేసి. సైకిల్ వేసుకొని జూ పార్క్ మొత్తం తిరిగితే ఎండకి మామూలుగా లేదు. సో మనం అయితే సైకిల్ వేసుకొని జూ పార్క్ మొత్తం కవర్ చేస్తున్నాం. అబ్బా డౌన్ వచ్చింది, ప్రశాంతంగా కిందకి వెళ్ళిపోతుంది. సో ఎవరైనా వస్తే బ్యాటరీ వెహికల్స్ కానీ లేదంటే అందరు కలిపి 4 వీలర్స్ ఉంటాయి. సో వాటిని అయితే ట్రై చేయండి. సైకిల్ అనేవాళ్ళు చాలా తక్కువ
ఒంటరిగా తిరిగే కన్నా కొంచెం గ్రూప్తో తిరిగితే బెటర్ అండ్ సేఫ్టీ. దొమ్మల గుండి నక్క జాతి అనమాట. సో మనం దాన్ని అయితే చూడడానికి వచ్చేసాం. సో లోపలికి వెళ్ళేసి మనం ఇది ఎక్కడ దాంకుందో తెలియదు, లోపలికి వెళ్ళైతే మనం దాన్ని ఇప్పుడు కనిపెడుతున్నాం. కనిపెట్టి దాన్ని కవర్ చేయాలి. ఇప్పుడు ఎక్కడున్నావు, వచ్చేస్తున్నా, ఎక్కడున్నావు. సో కనిపెట్టేశాను. అదిగో అక్కడ ఉంది చూడండి కదా, ఇది అయినా అంట. సో వెరీ డేంజరస్ అనమాట అది. మనకి లియో మూవీస్లో కానీ వాటిలో విజయ్ దళపతితో పోరాడే ఒక యానిమల్ అయితే ఉండేది కదా, సేమ్ అలాంటిది అనమాట. వెరీ డేంజరస్. దూరం నుండి అయితే చూడండి, దగ్గరికి అయితే వెళ్ళొద్దు. మనమైతే రేస్ కుక్క దగ్గరికి వచ్చేసాం. మనం చూద్దాం మరి లోపలికి వెళ్ళేసి అది రేస్ చేసేద్దో లేదో. రేస్ కుక్క దాని పేరు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే రేస్ కుక్క అనమాట. పాపం ఇప్పటిదాకా రన్నింగ్ రేస్ చేసి రేస్లో అలిసిపోయి కూర్చుంది. సో కామెడీగా చెప్పాను. సో దాని పేరే రేస్ కుక్క అనమాట. చూశారు కదా ఎన్ని సైకిల్స్ అనమాట. బాయ్స్ అందరూ సైకిల్స్ అయితే వేసుకొని జూ పార్క్ మొత్తం రౌండ్స్ అయితే కొడుతున్నారు. సో నేను కూడా సైకిల్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఎలుగుబంటిని చూడడానికి అయితే వచ్చాం. సో బోర్డు అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఈ ఎలుగుబంట్లు ఏంటంటే 20 నుంచి 30 సంవత్సరాలు వీటి లైఫ్ టైం అయితే ఉండిద్ది. సో ఇవైతే పగలపూట బయటికి రావు. పగలపూట గుహల్లో చెట్టు తొర్రలు అయితే దాంగుండిద్ది. ఆ నైట్ పూట అయితే వేటాడడానికి అయితే బయటకు వస్తాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇవి చెట్లు అయితే చాలా ఈజీగా ఎక్కేస్తాయి. నైట్ పూట మాత్రం ఆపద సమయంలో చెట్లు అయితే ఎక్కువ అనమాట. ఒకటైతే ఇటు దాంగుంది, ఇంకోటి అయితే బయటికి తింగి చూస్తుంది. ఒక్కసారి ఇంకొంచెం దగ్గరికి అయితే చూపిస్తాను చూడండి. సో దాని మూతి తప్ప ఇంకేం కనిపించట్లా, మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్గా ఉంది. ఇంకోటి అయితే ఓన్లీ తల లోపల పెట్టి మనకి బ్యాక్ అయితే చూపిస్తుంది. సో ఫన్నీ. సో ఇదంతా ఏంటంటే దాని ప్లేస్ అనమాట. ఒకసారి అయితే ప్లేస్ చూడండి, ఎలుగుబంట్లు మొత్తం. మీరైతే జూ పార్క్ రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో అయితే రండి. మధ్యాహ్నం టైంలో వస్తే ఆల్మోస్ట్ అన్ని జంతువులు అయితే కొనుక్కొని నిద్రపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం టైంలో వస్తే మాత్రం కంపల్సరీ బ్యాటరీ వెహికల్స్ అయితే తీసుకోండి. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో అయితే రండి 3 తర్వాత. సో ఇంకోటి ఏంటంటే జూ పార్క్ అనేది మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉండిద్ది. సో ఈ టైంలో అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అయితే కొంత దూరం ముందుకు రాగానే మనకి కొండ చెరువుల బోర్డు అయితే ఉందన్నమాట. సో మనం లోపలికి వెళ్ళేసి కొండ చెరువులను అయితే చూద్దాం ఒకసారి. సో జూ పార్క్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడైతే బోర్డులు అయితే ఉంటాయి. ఆ బోర్డులు అయితే ఒకసారి కొంచెం టైం తీసుకుని చదవండి. కొంచెం నాలెడ్జ్ అయితే మీకు వచ్చింది. వాటి నేమ్స్ ఏంటి, అవి ఎంత వైల్డ్గా ఉంటాయి, సో వాటి లైఫ్ టైం ఎంత, అవన్నీ అయితే మనకి బోర్డులలో పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉంటాయి. కంపల్సరీ ఒక్క నిమిషం ఆగి బోర్డు అయితే చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి కొంచెం అయితే క్లియర్గా కనపడడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు కొంచెం క్లియర్గా అయితే కనపడుతుంది మనకి కొండ చిలువ అనేది. ఒక్కసారి అయితే కొంచెం అబ్జర్వేషన్ అయితే చేసి చూడండి. మొత్తం చుట్టుకొని ఉందన్నమాట. సో ఈవినింగ్ టైంలో అయితే కొంచెం బాగా కనపడుతుంది అద్దాలు ఇప్పుడు. సో ఏంటంటే లైటింగ్ రిఫ్లెక్షన్ అవ్వడం వల్ల అంతకైతే క్లియర్గా కనిపించట్లేదు. ఇది లొకేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చెట్లు అటు ఇటు అసలు ఎంట్రన్స్ అయితే భలే ఉంది. సో మనం ఇప్పుడైతే సైకిల్ దొక్కుంటా వెళ్ళిపోదాం. జింగ్ 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 అంట. లా గాలి అయితే మాత్రం భలే చల్లగా వస్తుంది. సో లొకేషన్ చూసారు ఎంత బాగుందో. నిజంగా సైకిల్ మీద ట్రావెలింగ్ చేసే సింగిల్గా సూపర్ అయితే ఉండిద్ది. సో కంపల్సరీ వచ్చినప్పుడు బాయ్స్ కానీ ఎవరైనా సరే సింగిల్స్ ఉంటే లేదా బ్యాచ్గా వచ్చినా కూడా సైకిల్ మీద ఎక్స్ప్లోర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చల్లటి గాలి, నేచరు. సో మనం మన సైకిల్ని అయితే ఇక్కడ పార్క్ చేసి బ్యాగ్ అయితే పడేసాను. జూ పార్క్ వచ్చే వాళ్ళు ఏవి లగేజ్ అయితే తీసుకురావద్దు. సో నేనైతే కాసేపు అలా రిలాక్స్ అయిపోతున్నాను. కాసేపు నేచర్లో టైం స్పెండ్ చేస్తూ ఆ చల్లని గాలి అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కొంచెం అన్నా హెల్తీగా ఉంటాం. సో ఎందుకంటే బయట అంతా పొల్యూషన్ కదా. సో నేచర్లో కాసేపు